ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? సో, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్. స్టూడెంట్ లైఫ్‌లో అయినా, మీరు ఎర్లీ ప్రొఫెషనల్ అయినా కూడా ఇది చాలా ఛాలెంజింగ్ పార్ట్. ఎందుకంటే, ఈ రోజుల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్‌గా లేకపోతే మనం చాలా ఆపర్చునిటీస్ కోల్పోతాం. రెస్పెక్ట్ ఉండదు, వాల్యూ ఉండదు. ఎందుకంటే, మనం అలా డిపెండ్ అవుతున్నాం. బికాజ్ లైక్ ఇంగ్లీష్ ఈస్ ఎన్ యూనివర్సల్ లాంగ్వేజ్. ఆబ్వియస్‌లీ మనకు ప్రొఫెషనల్‌గా సక్సెస్ అవ్వాలంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా కూడా మనకు బాగుండాలి. బట్ ఎలా? ఎలా మాస్టర్ చేయాలి? నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా ఇంగ్లీష్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేకున్నాను. మిస్టేక్స్ ఉన్నాయి. సరైన పదాలు గుర్తు రావట్లేదు. అర్థం కావట్లేదు. ఇలాంటి కంప్లెయింట్స్ అనేవి రెగ్యులర్‌గా అయితే నేను వింటూ ఉంటాను. బట్ ట్రస్ట్ మీ, నేను చెప్పే వేస్ ఫాలో అయితే ఈ వీడియోలో 30 డేస్‌లో మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వచ్చు. 30 డేస్ సరిపోతుంది. బట్ ఖచ్చితంగా మీరు ఫాలో అయితేనే. సో, దానికంటే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో దట్ మీ కెరీర్‌కి మీ పర్సనల్‌గా మీ గ్రోత్ కోసం కావాల్సిన కంటెంట్ అంతా గూడా మన ఛానెల్‌లో ఉంటుంది. కెరియర్‌లో మీకు కావాల్సిన ఏ టు జెడ్ అయితే నేను మీకు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మనం స్ట్రాంగ్‌గా అవ్వడానికి మనల్ని ఆపే థింగ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్‌లీ భయం. ఎవరైనా ఏమన్నా అనుకుంటారు. మనం ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఎవరైనా నవ్వుతారు. సో, ఈ భయం వల్లే చాలా వరకు గూడా ఎవరు కాన్ఫిడెంట్‌గా ఉండలేరు. అండ్ ఇంకొకటేంటంటే, మనం ప్రాక్టీస్ చేయకపోవడం. మనకు తెలుగు ఎలా వచ్చు? ఆబ్వియస్‌లీ నేను తెలుగులో మాట్లాడుతున్నాను. సో, మీరందరూ తెలుగులో వింటున్నారు కాబట్టి దాని అర్థం మీ అందరికి తెలుగొచ్చు కదా! సో, మీకు తెలుగు ఎలా వచ్చు? చిన్నప్పటి నుంచి మనం అది మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి వచ్చింది గానీ, మీరు పుట్టడం ఏమి మీరు తెలుగులో మాట్లాడలేదు కదా! సో, ఆబ్వియస్‌లీ మనం మాట్లాడుతూ ఉంటేనే మనకొస్తుంది భయం లేకుండా. సో, ఇంగ్లీష్ కూడా సేమ్ అండి. దీనికేదో మ్యాజిక్ సైన్స్ కాదు. ఇదేదో స్పెసిఫిక్ స్కిల్లో, స్పెసిఫిక్ సబ్జెక్టు కాదు. ఇది జస్ట్ లాంగ్వేజ్ అంటే. మనం మాట్లాడుతూ ఉంటే మనకొస్తుంది. మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ రెండే ఇంపార్టెంట్ థింగ్. సో, ఇప్పుడు నేను కొన్ని వేస్ అయితే షేర్ చేసుకుంటాను. ఏంటంటే, ఈ 2 వేస్ నేనిప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఈ 2 వేస్ తర్వాత దాన్ని ఎలా మీరు అనలైజ్ చేసుకోవచ్చని కూడా నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఈ భయం అనే కాన్సెప్ట్ పోవాలి. దీనికి 2 డిఫరెంట్ వేస్ అండి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాట్లాడడము బాగా రావాలి అండ్ రాయడం కూడా బాగా రావాలి. ఎందుకంటే, మీరు ఒక ప్రొఫెషనల్‌గా వర్క్ చేస్తుంటే యూ షుడ్ నో హౌ టు టాక్ రైట్. అది ఫస్ట్ థింగ్. అండ్ అగైన్ యూ షుడ్ నో హౌ టు రైట్. ఈవెన్ దో ఈరోజు మనకి ఎన్నో ఏఐ అసిస్టెంట్స్ ఉన్నాయి. మనకు హెల్ప్ చేయడానికి రైటింగ్‌లో. బట్ స్టిల్ మనం అలా వాటిని బ్లైండ్‌గా ఫాలో అయితే మనం ఇంప్రూవ్ అవ్వలేం. ఇంప్రూవ్ అవ్వాలంటే వీ షుడ్ ఆల్సో నో హౌ టు రైట్ ఆన్ అవర్ ఓన్. ఇప్పుడు నేను చెప్పే ఈ 2 వేస్ మీరు ఫాలో అయ్యండి. 30 డేస్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్‌లో చాలా స్ట్రాంగ్ అయితే అవుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ ఫోన్‌లో రికార్డర్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. డిఫాల్ట్‌గా ఏ ఫోన్‌లో అయినా ఉంటుంది. లేకపోతే ప్లే స్టోర్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ రికార్డర్‌లో ఏం చేస్తారంటే, డైలీ మార్నింగ్ మీరు లేవగానే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈరోజు నేను ఏం చేయబోతున్నాను? ఈరోజు నా ప్లాన్స్ ఏంటి? అని రికార్డ్ చేయండి ఇంగ్లీష్‌లో. అట్‌లీస్ట్ ఒక 2, 3 మినిట్స్ మాట్లాడండి. ఎలా ఉన్నా పర్లేదు. ఎందుకంటే మీరు అది ఎవరికీ షేర్ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి. ఎలా ఉన్నా కూడా మీరైతే మాట్లాడండి. ఒక 2, 3 మినిట్స్ ఈరోజు లైక్ టుడే లైక్ దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ టుడే. లైక్ దీస్ ఆర్ మై ప్లాన్స్ టుడే అన్నట్టుగా మీరు మాట్లాడండి. ఒక 2, 3 మినిట్స్ అంటే సేవ్ చేసుకోనండి. దానికి మేబీ నేమ్ ఏదైనా డే 1 అని అలా ఇవ్వండి. ఇది ఫస్ట్ థింగ్. ఇలాగా 30 డేస్ వరుసగా చేయండి. ప్రతిరోజు మాట్లాడండి 30 డేస్ ఇలాగా. ఇది ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. ఇంకొకటి ఏం చేస్తారంటే, మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ మీరు దేంట్లో యాక్టివ్‌గా ఉంటారో ఇట్ మైట్ బి ట్విట్టర్ ఆర్ లింక్డ్ఇన్ ఏదైనా కూడా ఓపెన్ చేసి మీకు నచ్చిన టాపిక్ గురించి 30 డేస్ ప్రతిరోజు ఏదో ఒకటి రాయండి. ఏం రాయాలంటే ఏదైనా ఇప్పుడు లెట్స్ సపోజ్ మీరేదైనా ఒకటి చదువుతున్నారు. లేకపోతే ఈరోజు ఏదైనా మీరొకటి నేర్చుకున్నారు. లేదా మీకేదైనా ఒక థాట్ వచ్చింది. రీసెంట్‌గా ఏదైనా కోర్స్ కంప్లీట్ చేశారు. అది ఏదైనా కానివ్వచ్చు. దాని గురించి మీ ఒపీనియన్ ఆర్ మీరు నేర్చుకున్నది ఇంగ్లీష్‌లో అట్‌లీస్ట్ ఒక పారాగ్రాఫ్ అయినా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో పోస్ట్ చేయండి. ట్విట్టర్ ఆర్ లింక్డ్ఇన్ ఏదైనా పని లేదు. ఎందుకన్నానంటే ఈ మాట, నేను ప్రీవియస్‌గా చెప్పింది వాయిస్ రికార్డ్ చేసుకోమని. అది మీ ప్రైవేట్ థింగ్. సో, అక్కడ ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. బట్ భయం పోవాలంటే ఓకే. పబ్లిక్ కూడా చూడాలి అనే ఒక ఇంటెన్షన్‌తో మీరు రాయండి. అగైన్ ఏఐ అసిస్టెంట్స్ ఏమి యూజ్ చేయకండి. చాట్‌జీపీటీ కానీ ఏది. మీకు ఎలా వచ్చో అలా రాయండి. ఇట్స్ ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరం నేర్చుకుంటాం గదా! ఇప్పుడు నేను గూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ నా ఇంగ్లీష్ ఎలా ఉందని చూసి నేను ఇప్పుడు కూడా నవ్వుకుంటాను. సో, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంప్రూవ్ అవుతారు. ఇనిషియల్ స్టేజెస్‌లో ఎవరు గూడా పర్ఫెక్ట్‌గా ఉండరు. వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ ఇంప్రూవ్ అవుతాం. ఇప్పుడు నేను ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు. మీరు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరు. కాబట్టి లింక్డ్ఇన్ ఆర్ ట్విట్టర్ మీకు ఏది అనిపిస్తే అక్కడ మీరు పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే థాట్స్ కానివ్వచ్చు, మీ ఒపీనియన్స్ కానివ్వచ్చు, ఏదైనా పర్లేదండి. ఏ టాపిక్ గురించైనా గూడా ఆర్ మీకేదైనా న్యూస్ తెలిసింది ఈరోజు, లేదా ఇంకెవరైనా ఏదైనా పోస్ట్ చేశారనుకోండి, దాన్నే రీపోస్ట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. అంతే కదా! దాన్ని షేర్ చేసి మీ ఒపీనియన్ పోస్ట్ చేయండి. ఇలాగా 30 డేస్ చేయండి. ప్యారలల్‌గా
మీరు మార్నింగ్ లేవడం మీరు చేయాల్సింది జస్ట్ మీరేం చేయాలనుకుంటున్నారో వాయిస్ రికార్డ్ చేస్తారు రికార్డర్ యాప్‌లో. తర్వాత రోజులో ఎప్పుడైనా కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే ఇలా చేయండి 30 డేస్. ఈ 2 మీరు 30 డేస్ చేయండి. 30 డేస్ తర్వాత మీ రికార్డింగ్స్ ఉంటాయి గదా! అవి మీరొకసారి వినండి. డే 1 ఎలా ఉంది? డే 30 ఎలా ఉంది? చాలా వరకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయ్యుంటుంది మీకు. మీకు తెలియకుండానే చాలా వరకు అది స్లాంగ్ కానివ్వచ్చు, ప్రొనౌన్సియేషన్ కానివ్వచ్చు, వొకాబులరీ కానివ్వచ్చు, ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతాయి. ఈవెన్ రైటింగ్ కూడా మీరు స్టార్టింగ్ ఉన్నట్టు లాస్ట్ డే ఉండరు 30 డే. మీరు అడగొచ్చు. నేను జస్ట్ మాట్లాడుతున్నా అంటే వొకాబులరీ అవన్నీ ఎలా ఇంప్రూవ్ అవుతాయంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు వొకాబులరీ తెలియక కాదు. ఎక్కడ యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? తెలియక మనం మాట్లాడం. ఎందుకంటే మనం ప్రతిరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనం ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. అండ్ ఈవెన్ మీరు బయటకి వెళ్ళినా అంటే ఎక్కడైనా కూడా చాలా కీవర్డ్స్ మనం చూస్తూనే ఉంటాం. బట్ వాటిని సరిగ్గా ఫ్రేజ్ చేసి ఎక్కడ వాడాలో మనకు తెలీదు. రెగ్యులర్‌గా మాట్లాడుతుంటే ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీరు ఆ వర్డ్స్ అనేది యూజ్ చేస్తారు. ఈ 2 వేస్ ఫాలో అవ్వండి. ఇంకేం అవసరం లేదు. మీరేం వొకాబులరీ నేర్చుకోబల్లేదు. మీరేం మూవీస్ చూడబల్లేదు. ఇంగ్లీష్ మూవీసు. మీరేం సబ్‌టైటిల్స్ చదవబల్లేదు. ఇవేం అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన ఈ 2 థింగ్స్ ఫాలో అవ్వండి. డే 1 టు డే 30 బోత్ వాయిస్ రికార్డింగ్ అండ్ రైటింగ్ ఆన్ సోషల్ మీడియా ఈ 2 ఫాలో అవ్వండి 30 డేస్ పాటు. 30 డేస్ తర్వాత డే 1కి, డే 30కి డిఫరెన్స్ లేదంటే అప్పుడు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా అయితే డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఈ ఛాలెంజ్ తీసుకుంటే కామెంట్స్‌లోకి వెళ్లి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని రాయండి. అండ్ అలానే మీరు 30 డేస్ కంప్లీట్ చేసి సేమ్ వీడియోకొచ్చి మీ ఫీడ్‌బ్యాక్ మీరు ఇంప్రూవ్ అయ్యారు, ఎలాగ మీకు అనిపించింది అనే రివ్యూ కూడా రాయండి. సో దట్ లైక్ చూసే వాళ్ళకి కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అగైన్ లైక్ మీరు ఛాలెంజ్ స్టార్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఛాలెంజ్ కంప్లీట్ అయితే అప్పుడు కూడా మళ్ళీ మీ రివ్యూ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు చాలా వరకు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ రిమోట్ జాబ్స్ కానివ్వచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎరా వచ్చినప్పటి నుంచి నెట్వర్కింగ్ అనేది చాలా వరకు తగ్గింది జనాలకి. అంటే మనం ఆఫీస్‌కెళ్తే ఆబ్వియస్‌లీ ఇంకో ఆప్షన్ ఉండదు. చాలా వరకు మన ఓన్ లాంగ్వేజ్ వచ్చుండదు. సో, తెలుగు రాని వాళ్ళతో మనం ఎలా మాట్లాడతాం? ఇంగ్లీషే మాట్లాడతాం ఇంకో ఆప్షన్ లేక. సో, అలా అయినా మాట్లాడేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోతుంది. సో, ఈ రిమోట్ కల్చర్ వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వల్ల. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ టు బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫియర్‌లెస్‌నెస్. అందుకని నేను ఈ 2 వేస్ అయితే చెప్పాను. ఖచ్చితంగా మీకు భయమనేది పోతుంది. 30 డేస్ మీరు చేస్తే మాట్లాడడం. మీకు మీరే మాట్లాడుతూ, మాట్లాడుతూ ఏమవుతుందంటే బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా తెలియకుండానే మీరు మాట్లాడే ఫ్రేజెస్ కానివ్వచ్చు, వర్డ్స్ కానివ్వచ్చు వచ్చేస్తాయి. అండ్ మీరు మిడిల్‌లో మూవీ చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా, సో మీకు అర్థమవుద్ది. అవి మీరు అనుకోరు. బట్ ఏంటి ఆ ఫ్రేజ్ చూసి అది మీరు వాడాలనుకుంటారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా. ఒక్కసారి రాయడం మీరు స్టార్ట్ చేశారనుకోండి, తర్వాత మీరు రిమైనింగ్ పోస్ట్‌లు కానీ అన్నీ చూస్తుంటారు గదా! సో ఆ టైప్‌లో రీక్రియేట్ చేద్దామని అలా మీకు కొన్ని థాట్స్ వస్తాయి మీకు తెలియకుండా. అది స్పెసిఫిక్‌గా కూడా మీరు ట్రై చేయబలేదు. మీకు తెలియకుండానే డే 1 టు డే 30 మిడిల్‌లోనే ఇంప్రూవ్ అవుతూ ఉంటారు ప్రతిరోజు. కాన్స్టెంట్‌గా అయితే ఉండరు. సో, ఇవి ఇలా చేయండి. ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇది చాలా వరకు ప్రూవెన్ వే. నేను కూడా స్టార్టింగ్ నుంచి మాట్లాడుతూనే ఇంప్రూవ్ చేసుకున్నాను. రాస్తూనే ఇంప్రూవ్ చేసుకున్నాను. దీనికి ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటూ ఏమీ ఉండదు. సో, ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. ఎవరైతే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని కూడా ఈ ఛాలెంజ్ అయితే తీసుకోమని చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.